పార్టీ ఏది పుష్ప? పార్టీ లేదా పుష్ప? కేక్ ఇస్తాం. అది నేను అమ్మనంట. అన్నీ పట్టుకోవాలి ఇప్పుడు. హలో అండి, వెల్కమ్ టు తేజ టాక్స్ తెలుగు. చూసారా మా చిన్నోడు బర్త్డే బాయ్ ఎంత చిరాగ్గా ఉన్నాడు. జలుబు చేసింది తనకి. అస్సలు ముందు డే అయితే అస్సలు ఫుడ్ సరిగ్గా తినలేదనమాట ఆ జలుబు వల్ల. సో నెక్స్ట్ డే వచ్చేసరికి ఇలా మార్నింగ్ 6 o'clock లేచి నాకు పాలు కావాలి, ఆకలి అవుతుంది అనేసరికి వెంటనే పాలు ఇచ్చేసి అందులో చాకో చిప్స్ వేసేస్తే ఇచ్చేసాము. పాలు తాగేసి చాకో చిప్స్ తిన్నాడు. సో పిల్లలకి బాగలేకపోతే పాపం ఎంత అల్లాడిపోతారో కదా. చూడడానికి జలుబులాగే ఉంది కానీ చాలా కొంచెం సివియర్గానే ఉందన్నమాట. బాడీలో అసలు ఎనర్జీ లేనట్లు అలా ఉంది. ఇది ఏం జలుబు అర్థం కాలేదు. నాకు నిహాన్స్కి ఇద్దరికి వచ్చింది. చూడండి దోసపిండి ఎలా ఉందో, మల్లె పువ్వులాగా ఇలా తెల్లగా. అంటే నైటే వేసి పెట్టాను, మార్నింగ్ ఓపెన్ చేసి చూసేసరికి ఇలా పొంగిందనమాట. భలే ఉంది, నాకు అస్సలు కదించాలని లేదు. నిహాన్ష్ నీ బర్త్డే రా ఈరోజే. హ్యాపీ బర్త్డే టు యూ నిహాన్ష్. సో నిహాన్ష్ అయితే పాలు తాగిన తర్వాత అలా లివింగ్ రూమ్లోనే అలా పడుకున్నాడు అనమాట. వాడికి ఇంకా మళ్ళీ నిద్ర వస్తుంది. మార్నింగ్ 6కి లేచాడు కదా. సో లేచి కూడా ఏం చేస్తాడు, అసలే బాగాలేదు అనేసి మళ్ళీ పడుకోబెట్టింది. ఇదిగోండి ఫిష్ తెచ్చారు. ఈరోజు సండే కూడా నిహాన్స్ బర్త్డేనే కాదు. చిన్నప్పుడైతే అస్సలు పచ్చి ఫిష్ని నేను అస్సలు పట్టుకునేదాన్ని కాదు. మమ్మీ వండి పెడితే తినేదాన్ని. ఇప్పుడు చూడండి పెళ్ళయ్యాక అన్నీ నేర్చుకుంటాం కదా, తప్పదు కదా. ఈ ఫిష్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాము. నిహాన్స్ ఈరోజు నీ బర్త్డే అనాలే. అండ్ సో నిహాన్స్ అయితే 1 hour ఆగాకి లేచాడనమాట. నీ బర్త్డే అని చెప్తున్నాము. యాక్చువల్లీ చాలా యాక్టివ్గా ఉండేవాడు. జలుబు వల్ల కొంచెం యాక్టివ్నెస్ అయితే తగ్గింది. ఏది పుష్ప? పార్టీ లేదా పుష్ప? కేక్ ఇస్తాం. సో 1 hour ఆగాకి లేచాడు కదా, ఇంకా నిద్ర సరిపోయింది తనకు కూడా. సో లేపుతున్నాము. ఇంకా లేవమ్మా, రెడీ అవ్వాలి, పూజ చేయాలి, నీ బర్త్డే కదా అని లేపుతున్నాము. సో మా ఇంట్లో అయితే ఎవరి బర్త్డే అయినా సరే స్నానాలు చేసి గుడికి వెళ్తాము, ఇంట్లో పూజ చేసుకొని. సో నేనైతే స్నానం చేసేసాను అనమాట. పిల్లలు ఇంకా స్నానం చేయలేదు, మా వదిన చేపిస్తాననింది. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను ప్రసాదం చేసుకొని ఏదో ఒకటి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాను. ఇదిగోండి నేను జుట్టుకు తగిలించుకున్న టవల్ ఉంది కదా, చిన్న టవల్, అది హెయిర్కి అనేది తెచ్చుకున్నాను. బట్ లూజ్ అయిపోయింది అనమాట. బటన్ దగ్గర అక్కడ రబ్బర్ అనేది లూజ్ అయిపోయింది. సో నేను కూడా కొంచెం రెడీ అవుతున్నాను. ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే, మా హస్బెండ్ అయినా పిల్లలదైనా, నేను కూడా ఆ రోజు కొత్త డ్రెస్ అయితే వేసుకుంటాను. అది నార్మల్ టాప్ అయినా సరే, అది ఎప్పుడు యూజ్ చేయండి కొత్తదైతే వేసుకుంటాను. సో నల్ల పూసలు అయితే పెట్టుకున్నాను. అండ్ ఈ టాప్కి ఈ కమ్మలు అయితే సెట్ అవుతాయని పెట్టుకున్నాను. కానీ చూస్తుంటే నాకు నచ్చలేదనమాట. ఆ నల్ల పూసల వల్ల ఆ కమ్మలకి కొంచెం సెట్ అవ్వలేదనమాట. ఆ నల్ల పూసలకి స్టడ్స్ అయితేనే బాగుంటాయి అనిపించింది. తర్వాత అయితే మార్చేసుకున్నానులేండి. నార్మల్గా మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా ఏ పండగ అయినా మేము బెల్లమన్నం చేస్తామన్నమాట, పొంగల్ పెట్టుకుంటాము. కానీ ఇంట్లో జలుబులు ఉన్నాయి కదా, ఎందుకు అనేసి జస్ట్ లైట్గా సింపుల్గా అందరికీ ఒక గిన్నెలో సరిపోయేంతగా అటుకుల పాయసం చేశానమాట. ఇది ఫస్ట్ టైం నేను అటుకుల పాయసం, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా నచ్చింది టేస్ట్. అటుకుల పాయసం ఎంత బాగుంటుందని నాకు తెలీదు. ఇదిగోండి లైట్గా చిక్కపడిన తర్వాత ఇంకా చక్కెర వేసి ఒకసారి కలిపేశాను. అది కరిగిన తర్వాత ఇది లాస్ట్లో కుంకుమ పువ్వు వేసాను. లాస్ట్లో కుంకుమ పువ్వు వేసిన తర్వాత కానీ దానికి ఒక లుక్ రాలేదనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా కుంకుమ పువ్వు అంతా వేసాక కలర్ కొంచెం స్ప్రెడ్ అయ్యే వరకు 1 minute అయితే ఉంచి తిప్పాను అనమాట. పాయసం కూడా చిక్కబడింది. నాకైతే అలా తెల్లని పాయసంలో అలా ఎర్రని కుంకుమ పువ్వులు అక్కడక్కడ చూస్తుండే అసలు ఎంత నచ్చిందో అనమాట. దాన్ని అలాగే చూస్తుండిపోయాను. సో ఇందులో కొద్దిగా పాయసం తీసేసుకొని దేవుడి దగ్గర ప్రసాదంలో పెట్టాను అనమాట. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇదిగోని నిహాన్ష్కి రోహిత్కి అయితే స్నానాలు కూడా అయిపోయాయి. ఇంకా నిహాన్స్ అయితే దోశలు కూడా తినేశాడు. నేనైతే దేవుడి దగ్గర పూజ చేస్తున్నాను. అదిగోని నేను అక్కడ మాట్లాడుతున్నాను కదా, ఎవరితో మాట్లాడుతున్నానంటే రోహిత్ ఉన్నాడు అనమాట అటు పక్కన. రోహిత్ నాతో ఏదో అడుగుతూ ఉన్నాడు అనమాట. నేను ఆన్సర్ ఇస్తూ ఉన్నాను. ఫ్రాంక్లీ చెప్తున్నాను, పూజ నేను ప్రతిరోజు చేయనండి. కుదిరిన రోజు చేస్తాను. ఏ రోజు కుదిరితే ఆ రోజైతే చేస్తాను. అట్లీస్ట్ వీక్లీ 3 సార్లు అయినా అలా చేద్దాం అనుకుంటాను. కానీ ఎవరైనా వస్తే మాత్రం అస్సలు కుదరదు. నేను ఒకదాన్ని ఉన్నప్పుడైతే ప్రశాంతంగా చేసుకుంటాను తప్ప ఇంటికి చుట్టాలన్నా వచ్చినా ఎవరైనా వచ్చినా కానీ చేసుకోలేను అనమాట. నిహాన్స్ కూడా వచ్చి కూర్చున్నాడు నా దగ్గర. నేను పూజ చేస్తే చాలు నా దగ్గర వచ్చి కూర్చుంటాడు. ప్రియాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం శరణ ప్రాణ తత్పరాయ నమః, శిరోహరాయ నమః, ఓం జామదగ్న మహాదర్ప. సో ఇలా అయితే నేను పూజ చేస్తున్నాను అనమాట. నాకు ఎందుకు రాముడు అష్టోత్తరం అయితే చదవాలనిపించింది, అందుకని రాముడు అష్టోత్తరం చదివాను. మా నిహాన్ చూసారా, కళ్ళన్నీ కెమెరా మీదే ఉంటాయి. సరిగ్గా పూజ చేయాలమ్మా, దేవుడి వైపు చూసి దండం పెట్టుకో అని చెప్తున్నాను.
రూల్స్ మాట్లాడాను కదా, సో వెళ్ళిపోయారనమాట నా దగ్గర నుంచి. నేను ఇంకా ప్రశాంతంగా అలా పూజ చేసుకున్నాను. అదిగోండి, పిల్లలకైతే సేమ్ మోడల్లో తీసుకున్నాను షర్ట్స్. ఒకళ్ళకేమో గ్రీన్, ఒకళ్ళకేమో కొంచెం రెడ్ వస్తుందన్నమాట, రెడ్ లైన్స్ ఉండేవి. ఇదిగోండి చేపల పులుసు మా వదిన చేస్తుంది. ఈసారి నా స్టైల్ కాదు, ఇద్దరం చేస్తాము. నేను ఒక స్టైల్లో చేస్తాను, తను ఒక స్టైల్లో చేస్తుంది అనమాట. ఈసారి తను చేస్తుంది. అయితే బర్త్డే రోజుకి కేక్ ఏమీ ముందుగా ఆర్డర్ చేయలేదు. సో ఈ రోజే బయటికి వెళ్ళి తీసుకుంటున్నాము. ఇదిగోండి, బయటికి వెళ్తే చాలు ఇది ఓపెన్ చేసి నిలబడాలని చూస్తాడు. మీ పిల్లలు ఎవరైనా ఇలా చేస్తే అస్సలు హైవేలో మాత్రం ఇలా ఒప్పుకోకండి, అది సేఫ్ కాదు. రోహిత్కి కెమెరాస్ వీడియోస్ అంటే అస్సలు ఇష్టం లేదు, అందుకని ఎక్కువ కనపడ్డనమాట వీడియోస్లో. వాతావరణం అయితే ఎంత బాగుందో, చల్లగా ఉంది ఈరోజు. శ్రీకాంత్ అన్నాడు కదా కరాచీ బేకరీలో కేక్ బాగుంటుందని, సో అక్కడికే వెళ్తున్నాము. దానికి ముందే ఒక బ్రౌన్ బేర్ బేకరీలో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి, స్నాక్ ఐటమ్స్. వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలవట్లేదు, బట్ పంచుదాము కేక్ కట్ చేశాక అనేసి స్నాక్స్ కోసం కూడా వెళ్తున్నాము. అండ్ అక్కడ తగిలిచ్చాను కదా క్యాంఫ్యూర్ కార్లో, చూసారు కదా. ఎవరికైనా కారు పడని వాళ్ళు ఉంటే అది పెట్టుకోండి, చాలా బాగుంది, చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే కర్పూరం ఫ్లేవర్ది తీసుకున్నాను. అందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట, శాండల్వుడ్, రోజ్ ఫ్లేవర్, ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోలోనే దాని గురించి చిన్న రివ్యూ ఇచ్చేస్తాను. పెట్టిన స్టార్టింగ్లో అయితే కార్లోకి రాగానే గుప్పని అదే అంటే దాని స్మెల్ కొంచెం ఎక్కువ ఘాట్ అనిపించింది. బట్ తర్వాత ఒక 1 వీక్ తర్వాత నుంచి ఓకే, ప్రశాంతంగా ఉంది. అసలు కార్లో కూర్చోగానే అసలు కార్లో వచ్చే డిఫరెంట్ స్మెల్ రాకుండా దాని స్మెల్లే వస్తుంది అనమాట, చాలా బాగుంది. కారు వాసన పడిన వాళ్ళు ఉంటారు కదండి, కారు ఎంత క్లీన్గా ఉన్నా సరే కారులో ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, ఆ కారు వాసన పడిన వాళ్ళకి, వామిటింగ్ సెన్సేషన్ ఉండే వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఫస్ట్ కొన్ని స్నాక్స్ కోసం ఇక్కడ బ్రౌన్ బేర్కి వచ్చాము. అక్కడ చూడండి పాండా కేక్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, మ్యాక్రూన్స్ ఉన్నాయి, నాకు చాలా ఇష్టం మ్యాక్రూన్స్ అంటే. అండ్ సో పిల్లలందరికీ పంచడానికి ఇలా 4 ప్యాకెట్స్ బనానా కేక్స్ తీసుకున్నాము, ఇంకా హాట్ చిప్స్ అండ్ సాల్ట్ చిప్స్ తీసుకున్నాం అనమాట. ఇలా కొన్ని ఐటమ్స్ తీసుకొని బ్రౌన్ బేర్ నుంచి వెళ్ళిపోయాము. ఇప్పుడు డైరెక్ట్గా కరాచీ వెళ్తాము, అక్కడ కేక్ ఆర్డర్ చేస్తాము. ఇదిగోండి కరాచీ బేకరీకి వచ్చేసాము. ఇక్కడైతే థీమ్ కేక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కస్టమైజ్ చేస్తారు అని వచ్చాము. కరాచీ బిస్కెట్స్ తిన్నాను, కానీ ఇప్పుడు కరాచీ బేకరీకి అయితే ఎంటర్ అవ్వలేదు. ఇది ఫస్ట్ టైము, మీరు కూడా ఇదే ఫస్ట్ టైం అయితే చూసేయండి. ఇదిగో ఈ కేక్ అయితే నాకు చాలా నచ్చింది చూడడానికి. బిస్కెట్స్ చూడండి ఎంత కమిటింగ్గా ఉన్నాయో, ఆ కలర్ చూడండి. ఈసారి అయితే నేను ఖచ్చితంగా ఇవి తీసుకొని ట్రై చేస్తాను. థీమ్ కేక్ అడిగామన్నమాట, సో వాళ్ళు ఏ కేక్ కావాలని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో మేమైతే ఆల్రెడీ ఏమైనా కార్లు ఏమైనా వెహికల్స్ ఉన్నా థీమ్ కావాలనేసి అడుగుతున్నాము. సో అవి చూస్తున్నాం అనమాట సెలెక్ట్ చేసుకోవడానికి. ఫైనల్గా ఒక కేక్ అయితే సెలెక్ట్ చేసాము. అదేంటంటే అదే అనమాట, కొంచెం కలర్ఫుల్గా ఉంది, కార్స్ ఉన్నాయి కదా, సో అది సెలెక్ట్ చేసుకున్నాము. బర్త్డే నెంబర్ ఇచ్చేసి మెసేజ్ కూడా ఇచ్చేసామన్నమాట, హ్యాపీ బర్త్డే నిహాన్స్ అని. సో ఇదే కేక్ సెలెక్ట్ చేసుకుంది. కేక్ అయితే అడ్వాన్స్ పే చేసాము. అండ్ ఈవినింగ్ 5:30కి రమ్మన్నారు. ఇంట్లో చేసిన చేపల పులుసు ఉంది, కానీ అది ఈవినింగ్ అనమాట. సో వెళ్తూ దారిలో కొన్ని కర్రీస్ తెచ్చుకుందాం అనేసి వెళ్ళాము. సండే కదా, నాన్ వెజ్ తీసుకుందాం అనుకుంటే అసలు నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ అయిపోయాయి అనమాట, ఓన్లీ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ శారీ బాగుంది కదా, అందుకనే వీడియో తీశాను వెళ్తూ. ఇదిగోండి ఇంకొక కర్రీ పాయింట్కి వచ్చామన్నమాట, అక్కడైతే ఉన్నాయి ఈ రొయ్యలు, చాలా బాగుంటాయి అనమాట. ఈ కర్రీ పాయింట్ అయితే కొత్తగా పెట్టారు, చాలా బాగుంటుంది ఇక్కడ. మేము ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాము. కొద్దిగా రొయ్యలు, కొద్దిగా పప్పు, దొండకాయ ఫ్రై, ఇంకా కొద్దిగా చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము. చికెన్ కర్రీలో ఏం లేవండి, 2 పీసెస్ వచ్చాయి, గ్రేవీ మొత్తము అయిపోయింది. సో అలాగే వేయమన్నాము. ఇంటికి వచ్చేసి ఇంకా ప్రశాంతంగా అలా తింటున్నాం అనమాట. నేను తింటుంటే శ్రీకాంత్ అయితే ఎక్కిరిస్తున్నాడు అనమాట పక్క నుంచి, ఇంకా తిను ఇలా బాగా లావ్ అయిపోతావు తిను అని ఎక్కిరిస్తున్నాడు. నిన్ను కూడా చూపిస్తాను అనేసి జస్ట్ ఆ వీడియో అలా పెట్టాను అనమాట. నేనైతే నాన్ వెజ్ని ఇష్టంగా తింటాను, అందులో చికెన్ అంటే చాలా ఇష్టము. చేపలు యాక్చువల్లీ నచ్చవు, కానీ ప్రతి సండే ఎందుకు చేసుకుంటున్నామంటే చేపల పిల్లలకి మంచిది అనేసి. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి డెకరేటింగ్ ఐటమ్స్. యాక్చువల్లీ అసలు డెకరేషన్ లేకుండా సింపుల్గా చేద్దాం అనుకున్నాం అనమాట, బట్ చిన్న బాబు కదా, వాటికి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది అనేసి ఇలా తెచ్చేసుకున్నాం అనమాట. చాలా సింపుల్గా డెకరేట్ చేసుకుందాము అని. పిల్లల్ని ఎవరికి పిలవట్లేదు కదా, సో అందుకనే క్యాప్స్ కూడా ఒక 3 తెచ్చామన్నమాట. బర్త్డే బాయ్ నిహాన్స్కి, ఇంకా కౌశిక్ అండ్ రోహిత్కి తెచ్చుకున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత అందరికీ ఒక న్యాప్ అయిపోయింది. నిహాన్స్ కూడా ఒక 3 అవర్స్ అయితే పడుకున్నాడు, నేనైతే ఒక 1/2 అవర్ పడుకున్నాను. ఆ తర్వాత ఇక తెచ్చిన ఐటమ్స్ అన్నీ చూస్తున్నాడు అనమాట, డెకరేటింగ్వి. చాలా ఎగ్జైటింగ్గా కొంచెం స్టార్ట్ అయింది ఎగ్జైట్మెంట్. మధ్యాహ్నం అయితే అన్నం తినలేదు కదా అనేసి మళ్ళీ ట్రై చేసాము పెట్టడానికి, బట్ అస్సలు తినలేదు, బాగలేదు కదా. సో ఒక్క ముద్ద తిన్నాడు అంతే, ఇంకా వద్దు అంతని. పాపము తనకు తినాలని లేదు యాక్చువల్లీ.
ఫైనల్లీ హాల్లో ఉండే అక్కడిది వన్ కట్ని ఇక్కడికి మార్చేసాము. డెకరేషన్ అయితే చేయాలి కదా. నిహాన్ చూడండి డల్గానే ఉన్నాడు పాపం, వాడికి బాగాలేదు, లేకపోతే అస్సలు ఎంత ఎంజాయ్ చేసేవాడు. సో సుబ్బు అయితే హెల్ప్ చేస్తున్నాడు. నువ్వేం వరి అవ్వకత్తా, నేనైతే హెల్ప్ చేస్తాను నీకు డెకరేషన్కి, నేను చూసుకుంటాను అని అన్నాడు. నిహాన్షు జలుబు వల్ల అన్నము సరిగ్గా తినలేకపోయాడు అండ్ ఫ్రూట్స్ ఇస్తే కూడా తినలేదు. సో అందుకని కొద్దిగా పాలల్లో కొద్దిగా ఇలా మళ్ళీ చాకో ఫైల్స్ వేసి ఇస్తున్నాను. అదైతే కొంచెం ఇష్టంగా తింటాడు. అవి కూడా సరిగ్గా తినలేదు యాక్చువల్లీ, దాన్ని కూడా విసిగించాడు. బట్ అట్లీస్ట్ హాఫ్ గ్లాస్ అయినా తాగాడు. నిహాన్ష్కి సెకండ్ బర్త్డే రోజు కూడా ఇలాగే అయిందనమాట. బర్త్డే రోజే వామిటింగ్స్ వచ్చాయి. మధ్యలో ఎక్కువ రావండి జలుబులు కానీ దగ్గులు కానీ పిల్లలకి, బట్ ఎగ్జాక్ట్గా బర్త్డే రోజు మాత్రం మా నిహాన్ష్కి ఎందుకు ఇలా అవుతుందో. ఇదిగోండి సుబ్బు అయితే ఇలా ఫ్లవర్స్ అన్నీ ఇలా అటాచ్ చేసేసి యూ షేప్లో పెట్టేద్దాము అని ఫిక్స్ అయిపోయాడు. రోహిత్ తన లోకం తనకు దొరికిన టూల్స్తో ఆడుతూ ఉన్నాడు. అయితే నాకు కూడా డెకరేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను చాలాసార్లు నేను ఒక్కదాన్నే రోహిత్ బర్త్డేకి డెకరేట్ చేసేసుకున్నాను. ఆ డేస్ కూడా ఉన్నాయి. లక్కీగా ఈరోజు నిహాన్ష్కి బాగాలేదు. నిహాన్ష్ నన్ను అస్సలు వదలట్లేదు. బట్ సుబ్బు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి డెకరేటింగ్కి నాకు ప్రాబ్లం లేకుండా పోయింది. అంతా బ్లూ అండ్ వైట్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మేము కూడా అన్ని లైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాము బర్త్డేకి. నేను, శ్రీకాంత్, రోహిత్ అండ్ నిహాన్ష్ అందరం లైట్ కలర్స్ వేసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. సో ఇలా నేను బెలూన్ చూపుతూ హెల్ప్ చేస్తూ సుబ్బుకి ఇలా అందరము కలిసి, అందరం ఏం కాదండి, నేను సుబ్బునే హెల్ప్ చేసుకుంటూ ఇలా డెకరేట్ అయితే చేసేసాము. మా నిహాన్ష్ని చూడండి బెడ్ మీద పడుకోబెడితే వాడు మా దగ్గరే ఉండాలనేసి, మేము ఏం చేస్తున్నామో చూడాలనేసి అక్కడ దిండు వేసుకొని మరీ అక్కడికి వచ్చి పడుకున్నాడు. చూడండి అలా పడుకున్నాడు. యాక్చువల్లీ తనకి బాగాలేదు కదా, కొంచెం డల్గా ఉన్నాడు. లేకపోతే అసలు మమ్మల్ని ఈ డెకరేషన్ కూడా చేసుకునేవాడు. షిరిడి వెళ్ళినప్పటి నుంచి నాకు, నిహాన్ష్కి, రోహిత్కి జలుబులు చేసి అస్సలు బాగాలేదండి నిజంగా. బట్ మేమంటే పెద్దవాళ్ళని తట్టుకున్నాము. నిహాన్ష్ కదా కొంచెం చిన్న బాబు కదా, కొంచెం టైం పడుతుంది వాడికి. ఫైనల్లీ బెలూన్స్తో అయితే వర్క్ అయిపోయిందనమాట. ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ అయితే పెట్టాలి. పైన హ్యాపీ అని, కింద బర్త్డే వర్డ్స్ పెడదామని అనుకున్నాము. ఫైనల్గా అన్నీ అంటించాక సింపుల్గా మా బర్త్డే డెకరేషన్ ఏంటో ఎలా ఉందో చూడండి. నాకైతే సింపుల్గా అన్ని లైట్ కలర్స్తో చాలా బాగా నచ్చింది. ఇంతకు మించి ఎందుకండి, ఇట్లా చాలు కదా. సో ఈ డెకరేషన్ అంతా అయిపోయింది కదా. సో నిహాన్ష్, రోహిత్ ఇంకా నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నాము. నిహాన్ష్కి స్నానం చేయించాను. బట్ డ్రెస్ అయితే వేయలేదనమాట, నార్మల్ డ్రెస్ వేసేసాను. కేక్ కటింగ్ టైంలో డ్రెస్ మార్చొచ్చని. డెకరేషన్ అయిపోయింది కదా, రోహిత్ కూడా స్నానానికి వెళ్ళాడు అండ్ నేను కూడా స్నానానికి వెళ్ళి రెడీ అయిపోయాను. సో నేను కూడా కొత్త డ్రెస్ వేసుకున్నాను. అండ్ ఈ కమ్మల గురించి స్టోరీ చెప్తాను. మీలో క్లబ్ ఫ్యాక్టరీ యాప్ ఎవరికి తెలుసు? కరోనా టైంలో ఉండేది కదా, అప్పుడు బ్యాన్ చేసేసారు కదా. మేబీ ఆల్మోస్ట్ 4 years బ్యాక్ ఏమో ఇవి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇవి పెట్టుకుంటున్నాను, అప్పుడెప్పుడో తీసుకొని. ఈ డ్రెస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇంకా ఆ నల్ల పూసలు అయితే తీసేస్తున్నాను అనమాట. మార్నింగ్ నల్ల పూసల కోసం కమ్మలు మార్చేశాను. అండ్ ఇప్పుడు కమ్మల కోసం నల్ల పూసలు మార్చేస్తున్నాను. నిహాన్ష్ బర్త్డేకి నేను తీసుకున్న టాప్ అనమాట. బ్రాండ్ నేమ్ వచ్చేసి జూనిపర్, సెంట్రోలో తీసుకున్నాము. చాలా బాగా నచ్చింది. అండ్ ఆ బ్రాండ్లో మాత్రం కొంచెం యూనిక్గా ఉన్నాయన్నమాట డ్రెస్సులు అన్నీ. ఆల్మోస్ట్ ఇలాంటి మోడల్స్ ఉన్నాయి. 50% సేల్ కూడా ఉంది, అందుకు తీసుకున్నాను. సో ఫైనల్గా ఇలా అయితే సెట్ చేసేసాను అనమాట. ఈవినింగ్ అయితే అందరూ వచ్చేసారు. ఇంకా వాళ్ళ సిద్ధుమామ వచ్చాడు, అదేనండి మా తమ్ముడు. మా తమ్ముడు అంటే చాలా ఇష్టము నిహాన్ష్కి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఇంకా ఇదిగోండి కేక్ కూడా ఓపెన్ చేసేసాము. తీరా కేక్ ఓపెన్ చేశాక అర్థమైంది కేక్ తెచ్చిన వాళ్ళు క్యాండిల్ తేలేదు అని. సో లక్కీగా నేను ఆల్రెడీ ఇంట్లో క్యాండిల్స్ చేసేదాన్ని ఇంతకుముందు. ఆ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి సేవియర్గా అవి తీసుకొని వచ్చి పెట్టానమాట కేక్ మీద. ఆ మేఘాల్లో కలిసిపోయి, కేక్ మీద మేఘాలు ఉన్నాయి కదా, ఆ మేఘాల్లో కలిసిపోయాయి నా క్యాండిల్స్ కూడా. ఫైనల్లీ క్యాండిల్స్ కూడా రెడీ అయిపోయాయి. బర్త్డే ఎవరిదైనా సరే మా రోహిత్కి ఎంత ఎగ్జైట్మెంట్ ఎందుకో తెలుసా, బర్త్డే కేక్ కోసం. ఎప్పుడు కట్ చేస్తారా తిందామని వెయిట్ చేస్తుంటాడు. కొంచెం కన్వర్సేషన్ ఫన్నీగా ఉంటుందని రియల్ వాయిస్ కూడా పెడతాను ఎవరు నిహాన్ష్ కేక్ కట్ చేసినప్పుడు. చూడండి. Happy birthday to you. Happy birthday to you. మీరు అసలు ఇంగ్లీష్ మీద చదువుతున్నారంటారా? హ్యాపీ బర్త్ దగ్గర హ్యాపీ బర్త్ దగ్గర అంటే మీరు వేర్లే, మీరు ఇల్లు మాట్లాడతారు కదా. నిహాన్ష్ అయితే ఇప్పటి వరకు 2 birthdays జరిగాయి కదా, ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి కేక్ పెట్టాడు అనమాట. ఈసారి అయితే నేనే పెట్టించుకుంటాననేసి ఫస్ట్ నిహాన్ష్కి నేను కేక్ పెట్టి తన చేత నేనే పెట్టించుకున్నాను కేక్.
అండ్ ఇదిగో వాళ్ళన్నీకి పెట్టమంటే ఇలా చేతిలో పెడుతున్నాడు నిహాన్స్ కేక్. కాదమ్మా అలా నోట్లో పెట్టాలి అని వాళ్ళ డాడీ చెప్తుంటే అప్పుడు పెట్టించుకుంటున్నాడు. అండ్ నిహాన్స్ మాత్రం ఆ కేక్ తినాలని ఉంది. అండ్ బర్త్డే క్యాప్స్ అయితే నేను 3 అయితే తెచ్చానని చెప్పా కదా, ఈ ముగ్గురికి మాత్రమే. ఎందుకంటే పిల్లలు వీళ్ళే ఉన్నారు, పిల్లలు ఎవరిని పిలవలేదు. ఫస్ట్ టైం అనమాట ఇలా పిల్లలు ఎవరిని పిలవకుండా ఇలా బర్త్డే సెలబ్రేట్ చేయడము. బట్ సింపుల్గా నాకైతే బర్త్డే చాలా బాగా నచ్చింది. సో ఉన్న వాళ్ళందరం అలా కేక్స్ పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. మా రోహిత్ అయితే ఆ కేక్ ఎప్పుడు కట్ చేస్తారో ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తాను. తక్కువ పెట్టి సుబ్బారెడ్డి ఇంకా ఛాన్స్ ఇస్తే చాలు. సో సుబ్బు అయితే అలా పెడుతుంటే కేక్ అలా ఏడిపించాము. సో ఇలా మా బర్త్డే వ్లాగ్ జరిగిందనమాట. అండ్ 7 o'clock కదా కేక్ కట్ చేసింది. ఇదిగోండి కేక్ అంతా అయిపోయింది. మేము అందరికీ ఇచ్చొచ్చేసామన్నమాట పిల్లలందరికీ. అందరూ అయితే అలా కూర్చున్నారు మా ఫ్లోర్లో పిల్లలందరికీ, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక ప్లేట్స్లో స్నాక్స్ అన్నీ వేసిచ్చి కేక్ ఇచ్చేసి ఇచ్చేసామన్నమాట. ఇదిగోండి ఫైనల్గా ఏదో 2 ఫోటోలు తీసుకుందాం అనేసి సుబ్బుని అడిగి ఫోటోలు తీ సుబ్బు అని ఇదిగో ఇలా దిగుతున్నాము. వీడియో అయితే ఓకే బాగానే వచ్చింది కానీ ఫోటోలు మాత్రమే తీయలేదండి. సో కేక్ కటింగ్ అయిపోయింది. మా బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. అండ్ నిహాన్స్కి బాగాలేదు కదా, తనకి ఇడ్లీలు అయితే చేస్తున్నాను. అండ్ అంతా అయిపోయింది. పిల్లలందరికీ స్నాక్స్ ఇచ్చాక అలా తినకు కూడా ఇచ్చొచ్చామన్నమాట. తిన పేరు చిట్టికి కూడా ఇచ్చేస్తే నేను వస్తాను మీ బర్త్డే చూస్తాను అనేసి వచ్చి ఇంటికి వచ్చాడు. సో ఇదిగోండి నిహాన్స్కి గిఫ్ట్ ఇది బోర్డు వచ్చింది. సో అదంతా సెట్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ మామ. నేనైతే యాజ్ యూజువల్ ఎన్ని ఉన్నా కానీ ఇలా పెట్టడం అయితే తప్పదు కదా, సో పెడుతున్నాను. ఇడ్లీ పెడుతున్నాను. నిహాన్స్కి బాగాలేదు కదా, చూడండి ఎట్లా తిప్పిస్తాడో మనుషుల్ని. సో ఓవరాల్గా 2 kgs కేక్ ఇంత మిగిలిందనమాట. అందరితో షేర్ చేసుకున్న తర్వాత నేను ఇప్పటివరకు మిగిలిన కేక్ తినలేదండి, ఎందుకంటే నాకు స్వీట్ అంటే అంత నచ్చదు. ఇదిగోండి గిఫ్ట్ ఓపెన్ చేయడం అయిపోయింది, దాని మీద బొమ్మ గీయడం అయిపోయింది. అదెవరంటే అమ్మ అన్నాడు. సో ఇలా అందరూ వచ్చి మా నిహాన్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అతనే సుబ్బు వాళ్ళ ఫాదర్ అనమాట, నిహాన్స్కి మామ అవుతాడు. ఆ గిఫ్ట్ని అయితే అస్సలు వదలలేదండి. ఇలా మా డే అయితే జరిగింది నిహాన్స్ బర్త్డేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. బాయ్.